సుందరారెడ్డి గారు, టాటా గ్రూప్‌కి చెందిన ఒక స్టాక్ రూ. 35 నుంచి దాదాపు 10,300 వరకు పెరిగిందంట. ఆల్మోస్ట్ 29,300% ఇంక్రీజ్ అయిందంట. యాహ్! టాటా ఎలక్సీ. రైట్. సో, ఐ థింక్ మీ ఫేవరెట్ స్టాక్ సెగ్మెంట్ అనుకుంటా టాటా గదా! సో, ఏంటసలు అంటే అంత లెవెల్‌లో ఎలా రీచ్ అయిందంటారు అసలు రూ. 30 నుంచి 10,300కి? రైట్. సో, టాటా గ్రూప్‌లో చాలా ఉన్నాయండి చిన్న చిన్న కంపెనీస్. వాళ్ళు మొదటి నుంచి కూడా టీసీఎస్, టాటా స్టీలు, టాటా మోటార్స్ ఇవే చాలా ఫేమస్ గానీ చిన్న ఏరియాలో ఆపరేట్ చేసే కంపెనీ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు కానీ చంద్రశేఖరన్ ఎప్పుడైతే చైర్మన్ అయ్యాడో అప్పటి నుంచి టాటా గ్రూప్ స్టాక్స్ అన్నిటి కూడా పెద్ద కంపెనీస్, చిన్న కంపెనీస్ అన్నీ కూడా ఒక రకమైన యాక్టివిటీ బాగా వచ్చింది. చాలా బాగా వచ్చేసింది. టాటా గ్లోబల్ కావచ్చు, టాటా కాఫీ కావచ్చు, ఈవెన్ టిన్పిన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. అందులో ఈ మధ్య వాళ్ళు ఏంటంటే చాలా సీరియస్గా ఎలక్ట్రికల్ వెహికల్స్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వెహికల్స్లోకి సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యారో దాంతో ఒక్కసారిగా ఈ ఎకో మెకానిజం ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్తో లింక్ ఉన్న కంపెనీస్ మొత్తం టాటా ఎన్ని కావచ్చు, టాటా పవర్ కావచ్చు, టాటా ఎలక్సీ కావచ్చు, టాటా కెమికల్స్ కావచ్చు, ఇవన్నీ టాటా మోటార్స్ కావచ్చు, మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్తో లింక్ ఉన్న కంపెనీస్ మొత్తం కూడా ఒక్కసారిగా మూమెంట్ వచ్చేసి అన్నీ కూడా 200%, 300% మూవ్ అయినాయి. ఇంటర్లింక్ కంపెనీస్ మొత్తం కూడా. ఈ టాటా ఎలక్సీ ఏంటంటే చాలా చిన్న కంపెనీ అండి టాటా ఐటీ కంపెనీస్ అన్నింటిలో కన్నా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇప్పుడు లైవ్ మార్కెట్లో అది 9,600 ఉంది టాటా ఎలక్సీ. మార్కెట్ క్యాపిటలేషన్ 60,000 crores అండి. అంటే చిన్న కంపెనీ ఇప్పటికి, అది చిన్న కంపెనీ. కాకపోతే వాళ్ళు చిప్ లెవెల్లో చిప్ డిజైన్లోకి ఎంటర్ అవుతున్నారు, మైక్రో చిప్స్లోకి ఎంటర్ అవుతున్నారు అనమాట. అది టాటా స్టీల్ ఇటు కావాల్సిన టెక్నాలజీలోకి, మ్యానుఫ్యాక్చరింగ్లో రెండింటిలోకి ఎంటర్ అవుతున్నారు. టాటా బ్రాండ్ ప్లస్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అది చాలా పెద్ద బిజినెస్ ఏరియా అనమాట. దాంతో ఏంటంటే ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ ఒక్కసారి క్వాంటమ్ గెయిన్ చేశారు. మనం జాగ్రత్తగా ఈ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ లాస్ మనం చూసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇంతకుముందు ఎర్లియర్ 5 years బ్యాక్ వాళ్ళకి కేవలం 7% అండి. ఇప్పుడు వాళ్ళు 14% తీసుకున్నారు దాంట్లో వాట. దాంతో ఈ ఎఫ్ఐఎస్ బాగా షాపింగ్ చేయడం వల్ల, రిటైలర్స్ అందరూ ఇది అవటం వల్ల, అంటే టాటా వాళ్ళు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైన్లోకి ఎంటర్ అవుతారన్న న్యూస్ రావడంతో ఒక్కసారికి మార్కెట్లో ఎక్కడ లేని మూమెంట్ స్టార్ట్ అయింది. టీసీఎస్కి ఉల్టా పోతుంది. టీసీఎస్ ఏమో డౌన్ అవుతూ ఉంటే ఇది మోర్ యాక్టివ్. ఎందుకంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చాలా తక్కువ ఐటీ ఏరియాలో. అన్ని సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీసే. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఒకటను టాటా ఎలక్సీ రెండే ఉన్నాయండి. బోత్ ఆర్ గుడ్ కంపెనీస్ బేసికల్గా. అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ దగ్గర, అంటే 60,000 crores దగ్గర. అండ్ స్టాక్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే 100 PE కోట్ చేస్తుంది. బట్ అగైన్ టాటా అంటే మంచి ఏరియాలో ఉండటం, అంటే ఈవెన్ ప్రాఫిట్ కూడా 5 crores నుంచి 1,000 crores మారటం విత్ ఇన్ ద 10 yearsలోనే. ఓకే. అండ్ టర్న్ ఓవర్ కూడా బాగా పెరగటం. ఇప్పుడు 2,600 crores టర్న్ ఓవర్ అండ్ 60,000 crores మార్కెట్ క్యాపిటలేషన్ దగ్గర. స్టిల్ లాట్ ఆఫ్ రూమ్ లెఫ్ట్ అండి. కాకపోతే ఒకటి ఎక్స్పెన్సివ్ మాట అయితే నిజం. ఉన్న టోటల్ ఐటీ కంపెనీస్ అన్నింటికల్లా మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే 100 PE దగ్గర ఆ టాటా ఎలక్సీ ఉంది. కానీ ఎఫ్ఐఎస్ బై చేయటం అండ్ రిటైలర్స్ ఫ్యాన్సీగా ఉండటం అండ్ స్టాక్లో మంచి మూమెంట్ ఉండటం, టాటా గ్రూప్స్ అన్నీ కూడా మూవ్ స్టార్ట్ తోటి ఈ ఫ్యూచర్లో వచ్చే ఈ డిజిటల్ టెక్నాలజీలో టాటా గ్రూప్ నుంచి మేజర్ పార్టిసిపేషన్ దీని నుంచే ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్లెస్ కార్స్ మీద వాళ్ళు ఎప్పటి నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈ డ్రైవర్లెస్ కార్స్ మీద అండ్ ఆటోమేషన్ మీద అంటే డిజిటల్ ఏరియాస్లో వీళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ అండ్ డిజైనింగ్లో చాలా స్ట్రాంగ్ అనమాట టాటా ఎలక్సీ. ముందు రోజులు ఆ ఏరియా ఇయర్లీ యావరేజ్ మీద 25 CAGR మెయింటైన్ చేస్తుంది ఆ ఇండస్ట్రీయే. అంటే టాటా గ్రూప్ బ్రాండ్ ప్లస్ 25% పెరిగే సెక్టర్లో ఉండటం అనేది డెడ్లీ కాంబినేషన్ అనమాట. దాంతో టీసీఎస్లో ఉన్న కొంతమంది కూడా ఇటు మూవ్ అయిందేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే టీసీఎస్ లాస్ట్ 2 years నుంచి పెద్ద మూమెంట్ ఏం లేదు. బట్ ఈ స్టాక్ చూసారనుకోండి లాస్ట్ 2 yearsలో చాలా ఎక్స్ట్రాడినరీగా మూవ్ అయిందనమాట. సో ఎక్స్పెన్సివ్ అనే విషయం పక్కన పెడితే మాత్రం ఇట్స్ ఎక్స్ట్రాడినరీ కంపెనీ అండ్ టాటాస్ ఓన్ కంపెనీ. అండ్ రీసెంట్గా చిప్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది పెద్ద థీమ్ కాబట్టి ఆ థీమ్ కావాల్సిన టోటల్ టెక్నాలజీ సొల్యూషన్స్ అన్నీ కూడా దీని నుంచి అందుతాయి కాబట్టి మనం తీసుకోవచ్చు. కాకపోతే దానికి వచ్చే రెవెన్యూలో టోటల్ రెవెన్యూలో ఆల్మోస్ట్ 40% 5 క్లయింట్స్ దగ్గర నుంచి వస్తుంది. అంటే క్లయింట్స్ చాలా స్పెసిఫిక్, అంటే క్లయింట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందండి. అది మినహాయించుకుంటే, ఎక్స్పెన్సివ్ మినహాయించుకుంటే మాత్రం బెస్ట్ కంపెనీ. సో అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఆల్మోస్ట్ రూ. 35 నుంచి 10,000 వరకు రీచ్ అయింది కదా. సో అంటే ఎంత లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అనేది ఇక్కడ పనిచేసిందంటారు? ఎన్ని ఇయర్స్ పట్టిందంటారు ఈ ప్రైస్కి రీచ్ అవ్వడానికి? సో ఎన్ని ఇయర్స్ పెట్టేదాన్ని బదులు టాటా గ్రూప్ వాళ్ళు ఎంత సీరియస్గా ఈ కంపెనీ తీసుకున్నారు అని అనటం బెటర్ అండి. ఎందుకంటే ఆ గ్రూప్లో ఇది ఒకటే కాదు, ఈవెన్ టాటా కెమికల్స్ కూడా చాలా నెగ్లెక్ట్ చేశారు.
చంద్రశేఖరన్ గారు వచ్చిన కాడ నుంచే అది ఒక్కసారిగా మూమెంట్ స్టార్ట్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంటైర్ టాటా గ్రూప్లో చీపెస్ట్ స్టాక్ అంటే టాటా కెమికల్స్ అండి. టాటా కెమికల్స్ చాలా చీపెస్ట్ స్టాక్ అండ్ వాళ్ళు బీభత్సంగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. కాస్టిక్ సోడా అయితే 30% అండ్ స్పెషాలిటీ కెమికల్ బాగా అగ్రెసివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు. అండ్ బ్యాటరీ వెహికల్స్ కావాల్సిన స్పెషాలిటీ కెమికల్స్ కూడా ఆ కంపెనీ నుంచి వస్తుంది. ఈవీ సెగ్మెంట్ కి సంబంధించి నెక్స్ట్ 3-4 ఇయర్స్ చాలా ఉంటుంది. ఒక ఎంపైర్ క్రియేట్ రైట్. ఎందుకంటే అది అమెరికాలో అయితే ఫ్లాప్ థీమ్ అండి. యాక్చువల్లీ ఎలక్ట్రికల్ థీమ్ అంత హిట్ ఏం కాదు. ఒక అమెరికాలోనే 5 కంపెనీలు దివాలా తీసినాయి లాస్ట్ 2 yearsలో. బట్ ఇండియాలో అలా కాదు. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్మోస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ వాటికి పోటీ ఇస్తున్నాయి. అంటే ఇండియాలో నువ్వు 2 వీలర్ తీసుకున్నావు అనుకోండి, 1 lakh డీజిల్ వచ్చేవి కూడా 1 lakh ఉన్నాయి. పెట్రోల్ డీజిల్తో కొన్నా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా నీకు 1 lakh వస్తున్నాయి. సో ఇక్కడ కాస్ట్ ఏంటంటే అది ట్రెడిషనల్ వాటికి పోటీ ఇస్తున్నాయి. అమెరికాలో అలా కాదు. ఎలక్ట్రికల్ అనగా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ట్రెడిషనల్ వెహికల్స్ చాలా చీపర్గా ఉంటాయి. అందుకని ప్రైస్ డిఫరెన్స్ ఉంది. బట్ ఇండియా అలా కాదు. అందుకని ఇండియాలో డెఫినెట్గా సక్సెస్ స్టోరీ అండి. అండ్ గవర్నమెంట్ చాలా ఫోకసింగ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా మన అమెరికాతో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండియాలో కంపేర్ చేయలేం కానీ బట్ ఇండియాలో డెఫినెట్గా థీమ్ సూపర్ హిట్ అవుతుంది. అండ్ టాటా వాళ్ళు ఆల్రెడీ లీడింగ్లో ఉన్నారు ఆ ఏరియాలో. అండ్ డెఫినెట్గా టాటా ఎల్ఎక్సీ కావచ్చు, టాటా కెమికల్స్ కావచ్చు, టాటా పవర్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్యారంటెడ్ ప్యాక్ అనమాట అది. సో పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా డెఫినెట్గా ఎందుకంటే 4 డిఫరెంట్ సెగ్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఒకే థీమ్కి అండ్ ముందు థీమ్ ఉంటుంది. చాలామంది సెటిల్ వేస్తారు ఎలక్ట్రికల్ థీమ్ ఇండియాలో వర్కౌట్ అవుతుంది అంటారు కానీ నేను వెళ్ళాను ఈవెన్ రూరల్ ఇండియాలో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ నడుస్తున్నాయండి. ఎలక్ట్రికల్ వెహికల్ నడుస్తుంది ఎందుకంటే మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. మోర్ ఓవర్ ఏంటంటే ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంది. ఇంత ముందులాగా ట్రెడిషనల్ వెహికల్తో పోల్చుకుంటే 2 times 3 times లేవు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిన తర్వాత. అందుకని డెఫినెట్గా ఆ థీమ్లో ఉన్న స్టాక్స్ మనం బై చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇంకా బెటర్. కాకపోతే టాటా ఎల్ఎక్సీ ఇట్స్ అంటే ప్రీమియం ఎప్పుడు ఆ స్టాక్ చాలా ఎక్స్పెన్స్లో ఉంటుంది. బట్ స్టిల్ గుడ్ పర్ఫార్మెన్స్ లైక్ టైటాన్ లాగానే. టైటాన్ ఎప్పుడు కూడా 40p తగ్గదు. బట్ స్టిల్ ఇట్స్ లీడింగ్ అల్టిమేట్. ఎస్ అందుకని పిఈని తీసి పక్కన పెట్టేస్తే గ్రోత్ చాలా ఫాస్ట్ గ్రోత్ అండి. అంటే ముందు ఆ సెగ్మెంటే 25% చొప్పున ప్రయాణం పెరుగుతున్న సెగ్మెంట్ అది. అందుకని ఆ ముందున్న గ్రోత్ చూసుకుంటే కరెంట్ పీ ఎక్స్పెన్స్లా కనిపిస్తున్నా సరే స్టిల్ దట్ ఇస్ గుడ్ స్టాక్ టు బై. డిపెండ్ బై చేసుకుంటూ పోవచ్చు వాటిని. బట్ ఇప్పుడున్న అట్లా రీజనబుల్ వాల్యూస్ అంటే మాత్రం ఐ లైక్ టాటా కెమికల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ఈ టాటా గ్రూప్కి చెందిన టాటా ఎల్ఎక్సీకి సంబంధించిన స్టాక్ అనాలిసిస్ గురించి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన, ఉదాహరణ కొరకు, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడమైనది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ కూడా నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ అడ్వైజర్ని 1-2 సార్లు సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.